నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా ప్రారంభమైన శ్రీవారి వసంతోత్సవాలు, ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం, ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ, తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటుంది, కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి. పార్టీ బలోపేతంకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. చదలవాడ నగర్లో శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మి యాగం, వైభవంగా జరిగిన కోటి కుంకుమ తులసి అర్చన. యాగ పూజలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఈ ఏడాది జూలైలోగా తిరుపతి నగర కార్పొరేషన్ ఎన్నికలు, విద్యుత్ ఆదా కోసం అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడి బల్బులను వినియోగించాలని వెల్లడి. జిల్లాలో 42 మండలాల్లో కరువు, 50 కోట్లు తక్షణమే ఆర్థిక సహాయం అవసరమని కేంద్ర బృందానికి నివేదించామన్న కలెక్టర్ సిద్ధార్థ జే. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయానికి నైరుతి మూలలోని వసంతోత్సవ మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాముల వారికి అర్చకులు జియంగార్లు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి వసంతోత్సవాల పరమార్థం ఏమిటంటే, వేసవి కాలంలో స్వామివారికి వేడిమి తాపం నుండి చల్లని ఉపశమనాన్ని కల్పించేందుకు, అలాగే వసంత ఋతువును ఆహ్వానిస్తూ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి నుండి చైత్ర పౌర్ణమికి ముగిసేటట్లు 3 రోజుల పాటు టీటీడీ వసంతోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వసంతోత్సవ మండపాన్ని టీటీడీ ఉద్యానవన శాఖ ప్రకృతి పరవశించేలా అలంకరించారు. ప్రకృతి అందాలతో పచ్చటి చెట్లు, వివిధ రకాల పుష్పాలు, అటవీ జంతువుల బొమ్మలతో అటవీ ప్రాంతాన్ని తలపించేలా, భక్తులను ఆహ్లాదపరిచేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గురువారం నాడు జరగాల్సిన ఆర్జిత సేవలు, తిరుప్పావై కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక వసంతోత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం యథావిధిగా మధ్యాహ్న సమయంలోనే స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రికి స్వర్ణరథంపై స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజైన 4వ తేదీన చంద్రగ్రహణం కావడంతో మధ్యాహ్నం నిర్వహించాల్సిన స్నపన తిరుమంజనాన్ని ఆ రోజు ఉదయం 5 నుండి 7 గంటలలోపు ముగించి గ్రహణానికి ముందే ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లిపోతారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ రోజు అన్ని ఆర్జిత సేవలతో పాటు వీఐపీ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. గ్రహణం కారణంగా దర్శనానికి భక్తులను అనుమతించబడదు. 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రం క్యూలైన్లలోకి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని, భక్తులందరూ టీటీడీ సిబ్బందికి సహకరించాలని టీటీడీ ఈవో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నామని, ఈ ఏడాది జూన్ జూలైలలో నిర్వహించనున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై కల్లా తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతులకు ఈ నెల 15లోగా ప్రభుత్వం అందించే పరిహారాన్ని చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే రాజధాని నిర్మాణ బాధ్యత చేపట్టేందుకు క్యాపిటల్ డెవలపర్ ఎంపికకు ఎవరు నిర్ణయిస్తారన్నది ఇంకా తెలియదని అన్నారు. అలాగే నిర్మాణ బాధ్యతలను కన్సల్టెన్సీలకు అప్పగిస్తారా లేదా గ్లోబల్ టెండర్లకు కేటాయిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదని అన్నారు. అలాగే కరువు తీవ్రతను గుర్తించి తిరుపతి నగరం పుణ్యక్షేత్రం కావడంతో నీటి సరఫరా శాతాన్ని మరింత పెంచుతున్నామని చెప్పారు. అదే కాక విద్యుత్ ఆదా చేస్తూ విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకునే క్రమంలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఎల్ఈడి బల్బుల వాడకం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కోదండరాముని తెప్పోత్సవాలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. సీతా సమేతుడై తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. తిరుపతిలోని కోదండరాముని తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సీతాలక్ష్మణ సమేతంగా తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. 3 రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆద్యంతం స్వామివారి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లాలో 42 మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉంది. వాటిని అధిగమించేందుకు తక్షణం 60 కోట్లు అవసరమవుతుందని
చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ కరువు నుంచి జిల్లాను ఆదుకునేందుకు కరువు పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందానికి కరువు తీవ్రతను నివేదించామని అన్నారు. ప్రధానంగా జిల్లాలో సాగు త్రాగునీటి పథకాలను సత్వరం పూర్తి చేయుటకు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని అన్నారు. అలాగే జిల్లాలో త్రాగునీటి సమస్య జనవరిలో 19% ఉండగా జూన్ నాటికి 97%కు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని అన్ని సెక్టార్లకు నీటి సదుపాయం అందించేందుకు గాను 2వ విడత హంద్రీనేవా పనులు సత్వరం పూర్తి చేయనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్ర బృందానికి జిల్లాలోని కరువు తీవ్రతను వివరించి నివేదికను అందించామని అన్నారు. ఈ బృందం 3వ తేదీన సీఎంను కలిసి నివేదించి అటు పిమ్మట కేంద్రానికి నివేదిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతకన్ను వేశాయని ఎమ్మెల్సీ ఎండ్లపల్లి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు శ్రీనివాసులరెడ్డి, విటపు బాలసుబ్రహ్మణ్యంలు ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో అనేక సమస్యలు ఏళ్ల తరబడి ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలపై మానిటరింగ్ విధి విధానాలపై ఒక ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఒక పాఠశాలను కూడా విస్తరించిన పాపాన పోలేదన్నారు. రాబోయే రోజుల్లోనైనా అకాడమిక్ క్వాలిటీని పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యను పూర్తి స్థాయిలో ప్రమాణాలతో తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలలపై ప్రభుత్వానికి చిన్న చూపు తగదని, అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు మున్సిపాలిటీ యూనిట్గా పరిగణించాలని కోరారు. మున్సిపల్ విద్యకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, గుణశేఖర్ రెడ్డి, బండి మధుసూదన్ రెడ్డి, యామిని, కవిత, మాలతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రిగా చేయాలనే సంకల్పంతో ఉన్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని పలు రోగుల వార్డులను పరిశీలించి రోగుల యోగక్షేమాలను కేంద్ర మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సరైన వైద్య పరీక్షలు చేస్తున్నారా, వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు అధికారులతో ఆసుపత్రి అభివృద్ధిపై కొద్దిసేపు దత్తాత్రేయ సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ 120 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని కోరామన్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రులను డెవలప్ చేసేందుకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతిపాదనలను తయారు చేశామన్నారు. ఆయా ఆసుపత్రుల్లో డెవలప్మెంట్ పనులు చేసేందుకు 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కమిటీలకు అధికారాలు ఇచ్చేలా జీవో జారీ చేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయనగరంలో 10 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నట్లు తెలిపారు. అందుకోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించమని సీఎం చంద్రబాబును కోరామన్నారు. జిల్లాలో 9 ఐటీఐలను అభివృద్ధిపరిచి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో స్వచ్ఛ భారత్ అభియాన్ను విధిగా చేపట్టాలని, అందులో కార్మిక సంఘాలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఈఎస్ఐ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, కేంద్ర మంత్రి వెంట బీజేపీ నేతలు శాంతారెడ్డి, గాలి శ్రీలత, భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, మధుసూదన్ ఉన్నారు. భగవాన్ జైన్ మహావీర్ జయంతిని పురస్కరించుకొని తిరుపతి నగరంలోని మార్వాడీలు, జైన మతస్థులు భక్తి శ్రద్ధలతో ర్యాలీ నిర్వహించారు. భగవాన్ మహావీర్ జయంతిని పురస్కరించుకొని కొత్త వీధిలోని మహావీర్ ఆలయం నుంచి ఆయన చిత్రపటాన్ని ఊరేగింపుగా నగరంలోని తీర్థకట్ట వీధి, తిలక్ రోడ్డు, గాంధీ రోడ్డు, చిన్న బజార్ వీధి గుండా కొత్త వీధి ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు, భక్తి పాటలు పాడుకుంటూ ర్యాలీ నిర్వహించారు. మార్వాడీలు, జైన మతస్థులు మహావీర్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. జిత్తు జ్యువెలరీస్ అధినేత జితేంద్ర ఆధ్వర్యంలో ఆలయం వద్ద మార్వాడీలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. మహావీర్ జయంతిని పురస్కరించుకొని రాజస్థాన్ నుంచి గురువు రామచందర్ సూరేశ్వర్జీ, యశోజిత్ వియాజీలు పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ ఉత్సవాల్లో తిరుపతి జైన్ అసోసియేషన్ నేతలు నవరతన్,
విమల్ చంద్, తారాచంద్, అనిల్, ప్రవీణ్, మహేందర్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ప్రజల పట్ల దురుసుగా వ్యవహరించడం దారుణమని టీడీపీ నాయకుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు సుబ్బరాయల ఆచార్య అన్నారు. రేణుగుంట మండలం మామండూరు గ్రామ పంచాయతీలోని ముస్లిం మైనారిటీ మహిళలు నివసిస్తున్న వీధిలో కొలాయిని డమ్మీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బరాయాచారి మాట్లాడుతూ వారం రోజులుగా వీధిలో తాగునీరు రాకుండా పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయమై సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఆమె పట్టించుకోలేదన్నారు. అందుకే తాను స్పందిస్తూ పంచాయతీ సిబ్బంది డమ్మీ చేసిన ట్యాప్ను తెరిచి నీరు సరఫరా చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి శ్రీలేఖ మహిళలపై దురుసుగా ప్రవర్తించిన తీరును ఎంపీడీఓ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్తున్నట్లు తెలిపారు. స్థానిక మహిళ జిల్లా నబీ మాట్లాడుతూ గత వారం వీధి కొలాయిలో తాగునీరు వృధా అవుతోందని ముస్లిం వీధిలో పంచాయతీ కార్యదర్శి శ్రీలేఖ ట్యాప్ను డమ్మీ చేసినట్లు తెలిపారు. కార్యాలయానికి కార్యదర్శి సక్రమంగా రావడం లేదని గ్రామస్తులు ప్రశ్నించినందుకు తమపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను 24 గంటల్లో ఎప్పుడైనా చెల్లించే సౌకర్యాన్ని ఎస్పీడీసీఎల్ కల్పించిందని ఆ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ హరినాథరావు తెలిపారు. చేపల మార్కెట్ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ నిరంతర బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని గురువారం సూపరింటెండెంట్ ఇంజనీర్ హరినాథరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్థం ఇలాంటి మిషన్లను నగరంలో 3 చోట్ల ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీడీసీఎల్ కార్యాలయంతో పాటు బాలాజీ కాలనీ, చేపల మార్కెట్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కౌంటర్లను ప్రారంభించామన్నారు. విద్యుత్ బకాయిలతో పాటు రెగ్యులర్ బిల్లులను చెల్లించవచ్చునన్నారు. ఈ కేంద్రాల వద్ద 3 షిఫ్ట్లలో ఆపరేటర్లు పనిచేస్తూ ఉంటారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డీడీలు, క్రెడిట్ కార్డులను కూడా స్వైప్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. కావున నగరంలోని విద్యుత్ వినియోగదారులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిఈ నరేంద్రనాథ్, ఏడీఈలు వాసుదేవరావు, శంకర్, రమేష్లు, ఏఈలు సతీష్, వసంత నాయుడు, గణపతి, లైన్మ్యాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలోని అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న కేంద్ర మంత్రి గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి దర్శన సదుపాయాలు కల్పించారు. స్వామి దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో అసాంఘిక శక్తుల కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అడ్డుకట్ట వేసిందని అన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలను పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు వారందరూ ఒక్కటేనని మంత్రి దత్తాత్రేయ అన్నారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వేసవి కాలంలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అనేక మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలు, పంచాయతీ పరిధిలోని ప్రజలు బిందె నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటి సమస్య పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు చెందిన కలెక్టర్లు, నగరపాలక సంస్థలకు చెందిన కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువు, నీటి సమస్య, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, చెట్టు, నీరు, హౌసింగ్, పెన్షన్లు, జన్మభూమి మా ఊరు కార్యక్రమం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో చర్చించారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి నీరు, వలసల నివారణ, పశుగ్రాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్, హౌసింగ్ ఈఈ రూప్ చంద్, డిఎఫ్ఓ శ్రీనివాసులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మి యాగం వల్ల ప్రపంచంలోని తెలుగువారంతా సుఖ సంతోషాలతో ఉండాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాలక్ష్మి యాగంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. రేణిగుంట తిరుపతి మార్గంలోని కృష్ణతేజ విద్యా సంస్థల ఆవరణలో నిర్వహిస్తున్న 16వ శ్రీ మహాలక్ష్మి యాగంలో భాగంగా 8వ రోజు గురువారం ఉదయం ప్రధాన యాగశాలలో అమ్మవారు శ్రీదేవి, భూదేవి సమేత గోవింద పెరుమాళ్ స్వాములకు విశేష పూజలు చేశారు. అనంతరం యాగ నిర్వాహకులు పంచవాయిద్యాలతో తెరతీసి అమ్మవారికి ప్రధాన హారతి, మధుర హారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి సేవలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు, రాష్ట్ర మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులకు మేళతాళాలతో వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రామానుజ జీఎస్ స్వామి అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ దేశ చరిత్రలో అపూర్వమైనదని అన్నారు. హైందవ సంస్కృతిలో యజ్ఞం, యాగం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. సమాజ సేవకు అంకిత భావంతో పనిచేసే తమలాంటి వారికి జిఆర్ స్వాముల ఆశీర్వచనాలు ఎంతో అవసరమన్నారు. రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి చెందే దిశగా ముందుకు పోవాలని, సకల జనులు శాంతి సౌభాగ్యాలు పొందాలని యాగం చేయటం అభినందనీయమన్నారు. మహాలక్ష్మి యాగం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ చైర్మన్ డాక్టర్ చదలవాడ సుచరిత, సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపరాజు, బీజేపీ నాయకులు శాంతారెడ్డి, సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం యాగశాల వెలుపల జపాలి కమిటీ సభ్యులు పొన్నాల సుధాకర్ రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావును కలిసి జపాలి ఆలయం సిబ్బంది పనితీరుపై రాతపూర్వకంగా వినతి పత్రాన్ని సమర్పించి పరిష్కరించాలని కోరారు. అలాగే గురువారం జరిగిన శ్రీ మహాలక్ష్మి యాగంలో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, అలాగే ఆర్యవేశ సంఘం తిరుపతి శాఖ నాయకులు పసుపర్తి కోపి పాల్గొన్నారు. అమ్మవారి విశేష పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. అలాగే రామానుజ జీయర్ స్వామీజీ మహాలక్ష్మి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ప్రతిభకు ఏది అడ్డం కాదని, ప్రతిభగల విద్యార్థులు సమాజంలో ఆదర్శవంతులుగా నిలుస్తారని, అందుకు ఎంబీబీఎస్లో 25 గోల్డ్ మెడల్ సాధించిన మోనికా రచన నిదర్శనమని ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి శాఖ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ చదువును కష్టంగా కాకుండా ఇష్టపడి చదువుతూ తన ప్రతిభను కనబరిచిందని అన్నారు. విద్యతో పాటు సామాజిక స్థితిగతులను పరిగణిస్తూ ఇష్టపడి చదవటం వల్లే రాయపు మోనికా రచనకు ఎంబీబీఎస్లో 25 గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించిందని ఐఎంఏ సభ్యులు పేర్కొన్నారు. వైద్య రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డు సాధించాలన్నదే ప్రధాన లక్ష్యమని గోల్డ్ మెడల్ సాధించిన మోనికా రచన అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సుకుమార్తో పాటు డాక్టర్ రాయపు రమేష్, డాక్టర్ ఆశాలత, వెంకటేష్, హరినాథ్ రెడ్డి, బలరాం రాజు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. తారక రామానగర్లో రెవెన్యూ అధికారులు చేపడుతున్న సర్వే నిలుపుదల చేయాలని సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సర్వే పేరుతో నిరుపేదలకు అన్యాయం చేస్తే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రేణిగుంట మండలం తారక రామానగర్లో 6,080 మంది పేదలకు 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టాలు మంజూరు చేశారు. ఈ కాలనీలో అధిక శాతం నిరుపేద ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రేణిగుంట మండలం రెవెన్యూ అధికారులు సర్వే పేరుతో అర్హులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వే పేరుతో అర్హుల ఇళ్లను రద్దు చేసి తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ అధికారులు ఉత్సాహం చూపడం శోచనీయమన్నారు. బోగస్ సర్వేను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క నిరుపేదకు అన్యాయం జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సర్వే నిలుపుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నాగభూషణమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా రేణిగుంట మండలం తారక రామానగర్లో 117 ఇళ్లకు హౌసింగ్ పెండింగ్ బిల్లులు మంజూరైనట్లు హౌసింగ్ ఏఈ తెలిపారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జెరాక్స్ పత్రాలను హౌసింగ్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
మరిన్ని వివరాలకు 9701451935 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక చట్టాల సవరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు కార్మిక చట్టాలకు సవరణలు చేయటం దారుణమన్నారు. కార్మిక హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా సిఐటియు ఆధ్వర్యంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలికి వేలాది మంది కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగేలా చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం, నాగభూషణమ్మ, బుజ్జి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రగిరి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సీఎం కాన్ఫరెన్స్లో అధికారులను, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ 7 మిషన్స్, 7 క్యాంపెయిన్స్పై చర్చించారు. నీటి సంరక్షణ, సంక్షేమ అభివృద్ధి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకత గణనీయంగా పెరగడం లాంటి విషయాలు చర్చించారు. వ్యవస్థాపన సౌకర్యాలు, నైపుణ్యం అభివృద్ధి చేసి గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలోనని చర్చించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని రంగాలలో సంక్షేమ ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరు కుసుమకుమారి, ఎంపీటీసీలు నవనీతమ్మ, నాగరాజు, భారతి, జ్యోతి, సర్పంచులు పాదిరి ఉమామహేశ్వరి, సుధా, సిద్ధముని, ఏసీ శేఖర్, మున్నార్బి, ఎంపీడీఓ వెంకటనారాయణ, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఏఈలో పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కేఎంఎంలో చదివిన ప్రతి విద్యార్థులకు ఉద్యోగాలు రావడమే లక్ష్యంగా అధ్యాపక బృందం, యాజమాన్యం పనిచేస్తున్నదని కేఎంఎం కళాశాల చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. చంద్రగిరి మండలం కేఎంఎం కళాశాలల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు సైతం కళాశాల యాజమాన్యం వచ్చేలా చూస్తోందన్నారు. చెన్నై, బెంగళూరు, ముంబై తదితర రాష్ట్రాల నుంచి సైతం వివిధ కంపెనీలు కేఎంఎం కళాశాలకు వచ్చి ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెలలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెలికాం నెట్వర్క్ సొల్యూషన్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ తదితర కంపెనీలు సైతం 131 మంది కళాశాల విద్యార్థులను ప్లేస్మెంట్లలో ఎంపిక చేసుకున్నారని అన్నారు. ఇలా ప్రతి నెల, ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులు ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ప్లేస్మెంట్కు, ఇంటర్వ్యూకు ఎలా సిద్ధం కావాలో ముందే కళాశాలలో ప్రత్యేక డిపార్ట్మెంట్ అధ్యాపకులచే శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. దీంతో అత్యధిక మంది విద్యార్థులు ప్లేస్మెంట్లలో ఎంపిక అవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో కళాశాల కార్యదర్శి అరుణ్ కుమార్, అధ్యాపకులు, పీఆర్ఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పార్టీలో సిన్సియర్గా పనిచేస్తున్న సీనియర్లను ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. తిరుచానూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో గురువారం పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు. బీజేపీలో కొత్త వాళ్ళని చేర్పించి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని కోరారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. పార్టీలో పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. దేశమంతా ప్రధాని మోదీ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. అనంతరం పలువురు పార్టీ నేతలు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం పనిచేసిన పలువురు నేతల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ ఆత్మీయ సదస్సులో బీజేపీ నేతలు శాంతారెడ్డి, లత, భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, జల్లి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బీజేపీ నేత జల్లి మధుసూదన్ ఇంటికి చేరుకున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ అల్పాహారం స్వీకరించారు. కేంద్ర మంత్రిని మధుసూదన్ దుస్సాలతో సత్కరించారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. చీకట్లో నడిచే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లోని డిఆర్ మహల్ రోడ్ సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు గల రోడ్డులోని విద్యుత్ దీపాలు గత వారం రోజులుగా వెలగడం లేదు. దీని కారణంగా ఆ మార్గంలో తిరిగే ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రధానంగా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా, పర్యవేక్షణ లోపం కారణంగా విద్యుత్ దీపాలు గత వారం రోజులుగా వెలగడం లేదు. ఇకనైనా అధికారులు దీన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకొని ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడగలరని నగర ప్రజలు కోరుతున్నారు.
వేసవికాలం సమీపించడంతో నగరంలో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడుతున్నారని అధికార పార్టీ నేతలు చొరవ తీసుకుని ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి నవీన్ కుమార్ రెడ్డి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, హ్యాండ్ పంప్ బోర్లు అన్ని మరమ్మతులకు గురయ్యాయని, వాటికి మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుపతిలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ, ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో గుండ్లూరు అమరాచారి, శ్రీను, ఉమాశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన మహతి ఆడిటోరియంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 45వ వార్షిక స్నాతకోత్సవంను ఘనంగా నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ అల్లూరి పద్మరాజు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి 45 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో తమ యూనివర్సిటీ స్నాతకోత్సవాలన్నీ హైదరాబాద్లో నిర్వహించామని, అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తిరుపతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల డైరెక్టర్ జనరల్ రాబోతున్నారని, ఆయనకి ఈ సందర్భంగా డాక్టరేట్ను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 217 మందికి పీహెచ్డీ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. వాటితో పాటు 21 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, మరో 21 మంది ప్రొఫెసర్లు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ సత్యనారాయణ, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీటీలు వేసి లక్షలాది రూపాయలు మోసం చేసిన బొమ్మగుంటకు చెందిన అనురాధ నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు మహిళలు అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బొమ్మగుంట ఎన్సీబీఎన్ కాలనీకి చెందిన అనురాధ భర్త వేణుగోపాలాచారితో కలిసి చీటీలు వేశారు. పలువురు మహిళలు వారి వద్ద 50,000 మొదలుకొని లక్షల రూపాయల చీటీలు వేశారు. చీటీలు ఎత్తినా డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు లక్షల రూపాయలు తీసుకుని ఇంటికి తాళం వేసుకుని 3 సంవత్సరాల కిందట వేణుగోపాల్, అనురాధలు ఇద్దరు ఉడాయించారు. అప్పట్లో వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తిరిగి ఇటీవలే అనురాధ జైలు నుంచి బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న చీటీలు వేసిన పలువురు మహిళలు తమకు న్యాయం చేయాలంటూ అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా ప్రారంభమైన శ్రీవారి వసంతోత్సవాలు, ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం, ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ, తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటుంది, కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి. పార్టీ బలోపేతంకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. చదలవాడ నగర్లో శాస్త్రోక్తంగా శ్రీ మహాలక్ష్మి యాగం, వైభవంగా జరిగిన కోటి కుంకుమ తులసి అర్చన. యాగ పూజలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఈ ఏడాది జూలైలోగా తిరుపతి నగర కార్పొరేషన్ ఎన్నికలు, విద్యుత్ ఆదా కోసం అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడి బల్బులను వినియోగించాలని వెల్లడి. జిల్లాలో 42 మండలాల్లో కరువు, 50 కోట్లు తక్షణమే ఆర్థిక సహాయం అవసరమని కేంద్ర బృందానికి నివేదించామన్న కలెక్టర్ సిద్ధార్థ జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.